హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శిన మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో అసలు బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అసలు రంగులు చూపిస్తున్నారా అంటే వాళ్ళ బయటకు వచ్చే ఆ రంగులు అనేవి అంటే టీషర్ట్ గేమ్లో చూస్తే గ్రూప్ ఒక డిస్మాండిల్ అయిపోయింది అని అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. అందరికీ ఆల్మోస్ట్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఈజీగా అర్థమైపోద్ది అది. సో మ్యాటర్ ఏంటి అనేది చాలా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా సూపర్ పాయింట్స్ ఉంటాయి. అంతకంటే ముందు మీకు అప్డేట్స్ అయితే చెప్తాను. నేను అప్డేట్ ఏంటంటే రోహిణి చీఫ్ కంటెండర్ అయింది. అంటే నిఖిల్ రోహిణి ఇద్దరు ఉన్నారు కదా, లాస్ట్లో చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇక్కడే గౌతమ్కి పృథ్వీకి ఒక పెద్ద గొడవ అయింది. అది ప్రోమోలో అందరు చూస్తుంటారు. అదేంటంటే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళని తీసేయాలనుకున్నారు కాబట్టి నేను రోహిణికి సపోర్ట్ చేస్తున్నా, పంపించేయాలనుకున్నారు కాబట్టి అంటే ఎవరు పంపించేయాలనుకున్నారు అని పృథ్వీ అక్కడ క్లారిటీ ఇవ్వబోయాడు. సో ఫస్ట్ నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా అంటూ ఇక్కడ ఎవరు పంపించడానికి ట్రై చేయలేదు అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి పృథ్వీ ట్రై చేసి ఇద్దరి మధ్యలో అక్కడ కాస్త మాట పెరిగింది. ఇద్దరు కాస్త వాగ్వాదం, ఒకరిపైకి ఒకరు వెళ్ళి ఏం పీకలేవంటే పీకి చూపెడుతున్నాడు పృథ్వీ. చూడండి ఆ రేంజ్లో అయిపోయింది. ఇలా అంటే అక్కడ ఆపేవాళ్ళు ఎవరు లేరు. ఇదివరకు అంటే కొద్దిగా ఆపేవాళ్ళు, కొద్ది సపోర్టింగ్ వెళ్ళేవాళ్ళు. అప్పటికి కొద్దిగా నిఖిల్ వచ్చాడు, పక్కకు వచ్చారు. సో ఇదంతా సినారియో జరిగింది. అక్కడ లైవ్లో కొద్దిగా అబ్రాప్ట్గా టక్మని ఒకటి కట్ అయింది. సో అదేంటి, ఏం జరిగింది ఏంటి అనేది మనం డీటెయిల్గా రేపటి రివ్యూలో మాట్లాడుకుందాం. సో టెలికాస్ట్ అయ్యాక అయితే అందరికీ ఒక క్లారిటీ అనేది వస్తుంది. అలాగే చీఫ్ టాస్క్ ఏంటి అంటే పట్టు వదలని విక్రమార్కుడు అనేది మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ అనమాట. సో ఆ టాస్క్ కంటెండర్ కాదు, మెగా చీఫ్ టాస్క్ ఇందులో డిఫరెంట్ ఛాలెంజెస్ వస్తాయి. పట్టు వదలకుండా విక్రమార్కుడిలాగా మనం పోరాడుతూ ఉండాలి ఆ ఛాలెంజెస్లో. సో మనకు ఒక్కొక్క ఛాలెంజ్లో పాయింట్లు వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఛాలెంజ్కి కొన్ని పాయింట్లు, సెకండ్కి కొన్ని, థర్డ్కి కొన్ని, అలాగా. సో ఫస్ట్ దాంట్లో అయితే తేజ ఆల్మోస్ట్ 50 పాయింట్స్ కొట్టాడు, టాప్లో ఉన్నాడు. తర్వాత రోహిణి 40 పాయింట్స్లో ఉంది. సో అలా వెళ్తూ ఉంది. పృథ్వీ ఉన్నాడు 40 పాయింట్స్, రోహిణి 30 పాయింట్స్. ఇట్లా లాస్ట్ వరకు 10 పాయింట్స్తో విష్ణుప్రియ ఉన్నట్టుంది. మేబీ రాంగ్, అంటే అప్డేట్ మనకి అదే వస్తుంది. ఇక్కడ వరకు అయితే నా దగ్గర ఉన్న అప్డేట్ అంటే ఈ పాయింట్స్ రౌండ్కి ఛాలెంజ్కి మారుతూ ఉంటాయి. సో కాబట్టి గొడవ లేదు. సో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళు చీఫ్ అవుతారు, లేదా టాప్ 2లో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఏదైనా పెట్టే ఛాన్స్ ఉంటుంది. బిగ్ బాస్ ఏదైనా చేస్తాడు. బిగ్ బాస్ విష్ణుప్రియని చీఫ్ చేయాలనుకున్నాడు అనుకోండి, ఏదైనా చేస్తాడు. లేదు రోహిణిని చీఫ్ చేయాలి ఎట్లయినా సరే అనుకున్నాడు అనుకోండి, లాస్ట్ బాటమ్ 2లో వాళ్ళు ఉన్నారనుకోండి, సపోజ్ ఇంకో ఛాలెంజ్ పెట్టి వాళ్ళని పైకి వచ్చేలాగా సపోర్టింగ్ గేమ్ ఏదైనా పెడతాడు. సో దాని ప్రకారం రోహిణి ఎప్పుడైతే టాప్ 2లో ఉందో వీళ్ళిద్దరిని తీస్తాడు. అట్లాగా ఇక బిగ్ బాస్ ముందు ఏది ఆడటానికి లేదు. వాళ్ళలో వాళ్ళు స్కెచ్ చేసుకున్నారనుకోండి. నిన్న ఎపిసోడ్లో అదేగా జరిగింది. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏం చేశాడు, వెంటనే టీషర్ట్ మీదే వస్తుంది కాసుకోండి, నా టీషర్ట్ వస్తే ఎలాగ బిగ్ బాస్ అని అవినాష్ ఏదైతే అనుకుంటా ఉన్నాడో అదే టీషర్ట్ అనేది వచ్చింది అక్కడ. సో ఇంకోటి ఏంటంటే ఆ పాయింట్స్ అనేవి కూడా మారిపోతూ ఉంటాయి. దాని గురించి అక్కర్లా, మనం నెక్స్ట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫటాఫట్ పాయింట్స్ అనేది మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. సీత అన్న మాటలకి నిఖిల్ బాగా హట్ అయ్యాడు, రాత్రి అంతా బాధపడ్డాడు. కొంచెం అవినాష్ బతిల్లాడిన ఫుడ్ తినడానికి రాలేదు చాలాసేపటి వరకు, అదంతా కూడా అయింది. ఇక మార్నింగ్ యష్మి వచ్చి కాసేపు ఏదో నచ్చ చెప్పేందుకు ప్రయత్నించింది, కానీ అది వర్కౌట్ అవ్వాల. సో నా వల్ల డ్యామేజ్ అయ్యి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. సో సీత అన్న మాటలకైతే నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను, నీకంటే బాగా నేనే ఫీల్ అవుతున్నాను. అది కొంచెం కంటి తుడుపు చర్య అన్నట్టు అయిందనమాట. ఇక నెక్స్ట్ ట్రాప్ అనేది అయితే చిన్న పదం కాదు, మనం దాని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో చాలామంది కామెంట్స్ కూడా చేశారు, థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఆన్ కామెంట్ చేయండి. సో చిన్న పదం అయితే కాదు, అది చాలా పెద్ద పదం. అందుకే నాకు ఓటు వేయొద్దు, నాకు వద్దు, నేను వెళ్ళిపోవాలని ఉంది అని ట్విస్ట్ ఇచ్చాడు నిఖిల్. ఆ తర్వాత మళ్ళీ ఏమనుకున్నాడేమో, కాసేపు ఆగాడు, తేరుకున్నాడు, వీకెండ్ నాగార్జున మాటలు గుర్తు చేసుకున్నాడు, ఆలోచించాడు, ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి మరీ కెమెరాకి చెప్పాడు, నో నేను ఆడతా. సో ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే తేల్చుకోమని నాగార్జున గారు చెప్పారు. కాబట్టి ఆడియన్స్ ఇక్కడ వరకు నన్ను తెచ్చారు, నేను ట్రోఫీతోనే ముందుకెళ్తా, ట్రోఫీని తీసుకుని వెళ్తా అని
ఒక ఛాలెంజ్ చేశాడు, మీ సపోర్టు, ప్రేమ, అభిమానం ఇలాంటివన్నీ నా మీద ఉండాలి అని ఒకటి చెప్పాడు. సో ఆడియన్స్ సపోర్ట్ అడిగాడు. ఇక్కడే తన గేమ్ ఎలా ఆడతాడు అని వెయిట్ చేశారు అందరూ కూడా, హౌస్ మేట్స్ కానీ. ఈవెన్ ఏదైనా టాస్క్ వస్తే నిఖిల్ ఎలా ఆడతాడని ఆడియన్స్ కూడా వెయిట్ చేశారు. అయితే నిఖిల్ మాత్రం బంపర్ ట్విస్ట్ ఇచ్చాడు గేమ్లో. తను ఇండివిజువల్గానే ఆడతాను అనేది ప్రూవ్ చేశాడు దీంతో. ఇక టీషర్ట్ గేమ్ స్టార్ట్ అయింది. ఎవరు ఎలా మార్చారు అనేది చూద్దాం ఆగండి. అందరికీ రూల్స్ తెలుసు, దాని గురించి చెప్పట్లా. ఇందులో జెన్యూన్ ఎవరు అనిపించారు, కన్నింగ్ ఎవరు అనిపించారు అని మీరు కామెంట్ చేయండి. నేను కూడా పాయింట్స్ చెప్తా, కొన్ని పాయింట్స్ క్లియర్గా మాట్లాడుకుందాం మనం. సో బిగ్ బాస్ కొన్ని విషయాల్లో బయాస్డ్గానే అనిపించాడు అబ్బా. ఎందుకంటే కొంచెం వాళ్ళకి అక్కడ కావాల్సిన వాళ్ళకి ఎప్పుడైతే టీషర్ట్ చిరగకుండా అలా ఉంది డబ్బని బజర్ నొక్కేసాడు అనమాట. సో నాకైతే అదే అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక పాయింట్ బై పాయింట్ వెళ్ళిపోదాం. నెంబర్ 1 ఏంటంటే యష్మి వర్సెస్ విష్ణు గొడవ. దీనికి సో విష్ణుప్రియ అది యష్మి టార్గెట్ చేస్తుందని తెలుసు, డెఫినెట్గా తెలుసు. విష్ణువు వస్తే యష్మి వదలదు, చింపేస్తుంది గ్యారంటీ. ప్రేరణ కూడా ఉంటుంది అందులో. సో అందుకే యాక్చువల్గా పోట్రే కాదు, ఇది ఫోకస్ డైవర్ట్ చేయడానికి మాట్లాడింది అనమాట. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అని యష్మి అంటే, నేను చెప్పాలనుకుంది పోట్రే నీకెందుకు చెప్పడం అన్నట్టు విష్ణు మాట్లాడితే, విష్ణు ఏమనుకుందంటే ఏం చెప్పాలనుకున్నావు చెప్పు అంటే, పోట్రే చేయి కమానా అన్నావు అనుకుని విష్ణు అని పోట్రే అనే డైలాగ్ అంది విష్ణు. కానీ ఇక్కడ పాపం యష్మి అంది ఏం చెప్పాలనుకున్నావు అంటే, ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు అనేది అంది. సో అది ఎలా అర్థమైందంటే ఏం చెప్పాలనుకున్నావు చెప్పుకో అన్నట్టు అర్థమైంది అనమాట. సో ఇదంతా కూడా దేనికో తెలుసా, ఈ మధ్యలో ఈ వారు నిఖిల్కి కొద్దిగా విష్ణుకి ఇంకా పృథ్వీకి ఆ సపోర్టింగ్ ఉన్నారు అక్కడ. సో వాళ్ళంతా జెల్ అయ్యి గేమ్ ఆడుతున్నారు. నిఖిల్ భుజం మీద చెయ్యేసి మరి విష్ణుప్రియ ఒక గేమ్ గురించి అనాలిసిస్ చేసుకుంటూ అలా తిరుగుతుంటే యష్మి ఇలా చూస్తుంది. మీకు లైవ్లో ఇది ఖచ్చితంగా నోటీస్ చేయొచ్చు, లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోద్ది. అది ఇక్కడ వరకు వచ్చింది విష్ణు మీద. సో అందుకని చెప్పి అక్కడ గొడవ యష్మికి బాగా మండిందన్నమాట. యు క్యాచ్ మై పాయింట్. ఎస్. నెక్స్ట్ ఫస్ట్ ప్రేరణది వచ్చినప్పుడు నబిల్ చింపేశాడు, మనం చూసాం. అందుకే ప్రేరణ టిట్ ఫర్ టాట్ ఎట్లయినా నబిల్ చింపేసింది. సో ఇక్కడ ప్రేరణ గేమ్ ఏం మారలేదు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఎందుకంటే నబిల్కి నిన్న మొన్నటిదాకా సపోర్టింగ్గా ఉన్న ప్రేరణ సడన్గా మార్చేసిందబ్బా ప్లేటు. అలా ఎలా మార్చింది ప్లేటు చూడండి. మరి సపోర్టింగ్గా ఉన్న విషయం ప్రేరణకి ఈ విషయంలో ఇలా తిరిగిపోయింది అనమాట. అది. నెక్స్ట్ 3వ పాయింట్ ఏంటంటే గౌతమ్ టీషర్ట్ కోసం యష్మి వెయిట్ చేసి మరీ చింపింది. సో అన్నట్టుగా అనిపించింది నాకు, ఎందుకంటే ఎప్పుడు చేతిలోకి వస్తే పర్ర చింపేసింది. గేమ్ మాత్రం బాగా ఆడింది, బాగా ఆడుతోందని చెప్పి, బాగా ఆడేవని చెప్పి నబిల్ సపోర్ట్ చేశాడు. సో అందరిది డ్యామేజ్ చేయడానికి ట్రై చేసావు, ఇండిపెండెంట్గా ఆడటానికి ట్రై చేసావు, నాకు ఎక్కడో బాగా నచ్చావు ఈ టాస్క్లో అని నబిల్ డిసైడ్ అయ్యాడు. యాక్చువల్గా తను కూడా అలాగే డిసైడ్ అయింది. ఏది నిఖిల్ని ఎవరిని ఈవెన్ ప్రేరణని కూడా సపోర్ట్ అడగల. నా గేమ్ నేను ఆడతా, నాకు ఎవరిదైనా చింపడానికి రెడీ అన్నట్టుగానే ఉంది అక్కడ యష్మి కూడా. సో నిఖిల్ని ఏం అడగలేదు, హెల్ప్ కూడా అడగలేదు, ఏం తీసుకోలేదు కూడా. అయితే ఇక్కడ ఇదే విషయం నిఖిల్ నబిల్ మాట్లాడుకున్నారు. యాక్చువల్ లైవ్లో ఆ కట్ ఉంటుంది, గార్డెనర్లు మాట్లాడుకున్నారు. అది కొంచెం ఇదైంది. అక్కడ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు సైకిల్తో మాట్లాడుకుంటూ మనం టెలికాస్ట్ చేశాడు. చింపుతావా ప్రొటెక్ట్ చేస్తావా అని అడిగాడు. ప్రొటెక్ట్ చేస్తా అన్నాడు. సో దట్స్ వే ఇది నిఖిల్కి దొరికింది. ఇంకా చింపినట్టు ఇలా చింపడానికి ట్రై చేస్తుంటే యష్మి లాగేసుకుంది. బట్ అంతగానో ఏం ట్రై చేయాల, నిఖిల్ కూడా బాగా చింపేద్దామని ఏం ట్రై చేయాల. సో దాంతో యష్మి టీషర్ట్ సేవ్ అయింది, ప్రొటెక్ట్ అయింది, కంటెండర్ అయింది. ఓకే. నెక్స్ట్ గౌతమ్ టీషర్ట్ తర్వాత పృథ్వీది వచ్చింది. మామూలుగా చెప్పాలంటే యాక్చువల్గా యష్మి తర్వాత వచ్చింది, ఇది సింక్ అయింది కాబట్టి చెప్పేసిన. తర్వాత వచ్చింది పృథ్వీది. యాక్చువల్గా ఫస్ట్ నిఖిల్ చాలాసేపు ప్రొటెక్ట్ చేశాడు పృథ్వీ టీషర్ట్ని. మళ్ళీ చెప్తున్నా, నిఖిల్ చాలాసేపు ప్రొటెక్ట్ చేశాడు, లైవ్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఫైనల్గా గోడ చాటను దాక్కుని ప్రొటెక్ట్ చేసిన నబీల్ తను ఒక్కడే ప్రొటెక్ట్ చేసినట్టుగా అక్కడ కొంచెం నాకు ఎందుకనో అనిపించింది.
సో బజర్ మోగేసరికి నబిల్ దగ్గర ఉంది కాబట్టి పృథ్వీది నేను ఎందుకు కాపాడానంటే అందరూ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు సో అందరూ మెగా చీఫ్లు అయ్యారు, మా అబ్బాయికి మెగా చీఫ్ అవరా, హౌస్ మేట్ సపోర్ట్ ఇవ్వరా అని అడిగారు, అందుకని సేవ్ చేసి ప్రొటెక్ట్ చేయాలనిపించింది, చేశానంటే పృథ్వీ కూడా కొంచెం సంతోషించాడు అక్కడ. అయితే ఇక్కడ ఫస్ట్ నిఖిల్ చాలాసేపు పృథ్వీ ప్రొటెక్ట్ చేశాడు, అది మనకు తెలుసు. బట్ నిఖిల్ లైట్ తీసుకున్నాడు, పక్కకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తా. టేస్టీ తేజ టీషర్ట్ వచ్చింది కదా, చాలాసేపు నిఖిల్ ప్రొటెక్ట్ చేశాడు, ఇది అర్థం కాని పాయింట్. మీకేమనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ నిఖిల్ తేజది ఎందుకు కాపాడాడు? లాస్ట్ టైము తేజదే తప్పు అని నామినేషన్ వేసి ఇంట్లోంచి పంపించేయాలనుకుని ఎలిమినేట్ చేయాలనుకున్నాడు, తర్వాత మీకు వరస్ట్ పర్ఫార్మర్ కూడా ఇచ్చాడు. మరి కానీ సడన్గా నిఖిల్ తేజది ఎందుకు సపోర్ట్ చేశాడు? ఈ విషయం చెప్పాడు అక్కడ, కానీ ఎందుకు అలా అన్నదే పాయింట్. ఇది వీకెండ్ నాగార్జున గారు అడిగితే మళ్ళీ ఇదే ఆన్సర్ చెప్పచ్చు. మేబీ నాకు ప్రొటెక్ట్ చేయాలనిపించింది సార్, సమ్మోర్ ఎక్కడో నాకు గిల్ట్ ఫీలింగ్ ఉంది, అందుకని చెప్పి చేస్తాను, ఈ పాయింట్ అయితే చెప్తాడు ఖచ్చితంగా, అది వేరే విషయం. మరి ఇదే వీకెండ్ అయితే చూద్దాం, ఎందుకంటే గ్రూప్ గేమ్ ఆడట్లేదు అని ప్రూవ్ చేయడానికే నిఖిల్ అయితే ఇది చేశాడు. ఇదే విషయం నబిల్ టీషర్ట్ చిరిగిపోయినప్పుడు నబిల్ లోపలికి వచ్చి బెడ్రూమ్లో బాధపడ్డ విషయం ఇదే. ఫ్యామిలీస్ వచ్చి చెప్పాయి, నామినేషన్స్ పడ్డాయి, అందుకనే ఇది గ్రూప్ కాదు ఇండివిజువల్గా ఆడుతున్నాం అని ప్రూవ్ చేసుకోవడం కోసమే ఇలా చేశారు అని అన్నాడు. ఇది ఒక రకంగా కరెక్టే, ఇండివిజువల్గా ఆడుతున్నాం అనుకోవాలని ఇలా ఆడుతున్నారని చెప్పేసి నబిల్ అన్నాడు, అది కరెక్టే ఒక రకంగా. ఈ విషయం నేను నబిల్ ఓజీ క్లాన్లో ఉన్నప్పుడే నా రివ్యూలో చెప్పా. ఓజీ క్లాన్ మాయలో పడుతున్నావు నబిల్, జై మహేష్మతి అన్నట్టు అన్నావు అని ఈ డైలాగ్ కూడా అన్నా నేను నా రివ్యూలో. ఎవరైనా నా రివ్యూలు ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఖచ్చితంగా అర్థమైపోద్ది. ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది అన్నమాట నబిల్కి. అయితే రోహిణికి మాట ఇచ్చాడు అక్కడ, కాబట్టి నెక్స్ట్ రోహిణిది తనది ఉండాలి అనుకున్నాడు, కాబట్టి ఆప్షన్ లేదు, నబిల్ది చింపాల్సి వచ్చింది. సో అందుకని చెప్పి అది కూడా ఒక రీజన్ ఉంది. అలాంటప్పుడు తేజస్ సేవ్ చేయడం ఎందుకు అనేది ఇక్కడ ఎక్కడో కొడుతుంది పాయింట్, మీకు అర్థమైందా? నెక్స్ట్ విష్ణుప్రియ టీషర్ట్ వచ్చింది, నబిల్ సేవ్ చేశాడు. చాలాసేపటి తర్వాత విష్ణు గారి క్లారిటీ వచ్చింది, బాబు ఎవరిదో ప్రొటెక్ట్ చేస్తున్నారో చెప్పాడంటరా బాబు, నువ్వు ప్రొటెక్ట్ చేస్తున్నావో తెలియదు, చింపుతున్నావో తెలియదు కదా, అందుకని మీద పడిపోతా ఉన్నారు. తన టీషర్ట్ తిరగలేదు. అయితే ఇక్కడ ఎందుకనో బిగ్ బాస్ కొంచెం నేను లైవ్లో కూడా చూసి కొంచెం తక్కువ టైంలోనే స్విమ్మింగ్ పూల్లో కాస్త ఇలా ఆడావిడి జరిగే టైంలోనే టంగ్మన్ బజర్ మోగించాడు, విష్ణుని కావాలని కంటెంటర్ చేశాడా అని నాకు అనిపించింది. అబ్బా, ప్యూర్లీ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అయితే దీంతో విష్ణుప్రియ కూడా కంటెంటర్ అయింది, మొత్తం 5 అయ్యారు. లాస్ట్లో నిఖిల్ రోహిణి ఉంటే అందరూ రోహిణికి సపోర్ట్ చేసి రోహిణి కంటెంటర్ అయింది. ఆ తర్వాత చీఫ్ పట్టు వదలని విక్రమార్కుడు స్టార్ట్ అయింది. సో మరి చూద్దాం ఎవరు పట్టు వదలకుండా లాస్ట్ వరకు వెళ్ళి ఆఖరి మెగా చీఫ్ అయ్యారు అనేది నేను రేపు అప్డేట్లో ఖచ్చితంగా చెప్తాను, మీకు క్విక్ వీడియో పెడతాను. సో మీకేమనిపించింది, ఈ టీషర్ట్లో ఎవరు జెన్యూన్ అనిపించింది, ఎవరు కన్నింగ్ అనిపించింది అనేది మస్ట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకేమైనా క్వశ్చన్లు ఉంటే మొన్న లాస్ట్ జరిగిన నామినేషన్స్లో క్యూ అని టైప్ చేసి నాకు పెడితే నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెగ్మెంట్ కూడా చేస్తాను. సో దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.